యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఫస్ట్ కష్టమేమోనని భయపడటం మానుకోవాలి, దిగులు వదులుకోవాలి. ఈ పాట చూడండి. చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు. చదువురాని వాడవని దిగులు చెందకు. ఏమి చదివి పక్షులపై ఎగురగలిగెను, ఏ చదువు వల్ల చేప పిల్లలీదగలిగెను. ఏమి చదివి పక్షులపై ఎగురగలిగెను, ఏ చదువు వల్ల చేప పిల్లలీదగలిగెను. ముందు మనలో మనం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి. ధైర్యం పెంచుకున్నా అన్ని విషయాలు తెలియాలి కదా బుల్లెమ్మ. మీ వెనక నేనున్నాను కదా. గతంలో నేను చెప్పిన పాఠాలన్నీ మీకు గుర్తున్నాయి కదా. ఎందుకు లేవు బుల్లెమ్మ, బ్రహ్మాండంగా గుర్తున్నాయి. నాకు మతిమరపు అస్సలు లేదు. అది చాలు శేఖర్ గారు, మీరు మొదటి మెట్టు ఎక్కినట్టే. విజయానికి 5 మెట్లు అంటారు, ఇంకా 4. మీరు పట్టుదలగా ఉండండి, నేను పాఠాలు మొదలు పెడతాను. దృఢ సంకల్పం మీదైతే ఖచ్చితంగా విజయం వరించి తీరుతుంది. మీకు నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పాను కదా, ఒకసారి ఇంగ్లీష్లో మాట్లాడండి. బుల్లెమ్మ, నేను మాట్లాడతాను గాని నువ్వైతే నవ్వకూడదు. మిమ్మల్ని గొప్పగా చూడాలి అనుకునేదాన్ని. నేనెందుకు నవ్వుతానండి, మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్, ఐఎమ్ చంద్రశేఖర్, సన్ ఆఫ్ ఆనంద్ సాగర్. సూపర్ శేఖర్ గారు, యు హావ్ గ్రేట్ మెమరీ. శేఖర్, ఎంత బాగా మాట్లాడుతున్నావురా. ఎప్పుడు నేర్చుకున్నావురా ఇదంతా? అమ్మా, ఇదంతా బుల్లెమ్మ నేర్పింది. గుర్తుంచుకుని ఇప్పుడు బుల్లెమ్మకి అప్పచెప్తున్నా. నువ్వు అప్పచెప్తున్నట్టుగా లేదురా, చదువుకున్న వాళ్లకంటే చాలా చాలా బాగా మాట్లాడుతున్నావు. ఏది ఇంకా మాట్లాడరా, నువ్వు మాట్లాడితే వినాలనుంది. చూసారా అత్తయ్య గారు ఎంత ఆనందపడుతున్నారు. శేఖర్ గారు ఇంకా మాట్లాడండి. ఇట్స్ రియల్లీ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. This is enough. శేఖర్ గారు, నౌ యు ఆర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ గంగోత్రి హైట్స్. నో ఎండి బుల్లెమ్మ. శేఖర్ గారు, ఎండి ఫుల్ ఫామే మేనేజింగ్ డైరెక్టర్. ఓ. ఇప్పుడు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో చెప్తాను, శ్రద్ధగా గమనించండి. అటగే. మీరు కారు దిగి లోపలికి వెళ్తుంటే వాళ్ళు గుడ్ మార్నింగ్ సార్ అని ఇలా అంటారు. మీరు కాస్త తల ఇలా ఆడించి మార్నింగ్ అనాలి. హుందాగా గంభీరంగా వెళ్ళాలి. ఇలా ఓకేనా? ఇప్పుడు మీరు చేయండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. శేఖర్ గారు, మీరు ఏక సంతాగ్రహి అండి. అంటే నాకు అర్థం కాలేదు బుల్లెమ్మ. ఒక్కసారి చెప్తే చాలు, ఇలా పట్టేస్తారు అని అర్థం. సూట్ ఒకటే లేదు గాని ఇంగ్లీష్ దొరలా ఉన్నావురా. ఎక్కడో పెరగ అంటుంటే
నా మనసు ఎంతో పొంగిపోతోందిరా. అక్షరం నేర్చుకోకపోయినా లక్ష మీరు కంటిన్యూ చేయండి. అలాగే అత్తయ్య. ఆ, ఇప్పుడు వాకింగ్ చేయండి. మ్. శేఖర్ గారు, ఇలా కాదు. ఒకసారి రండి. మ్. మీ లుక్ ఎప్పుడు స్ట్రైట్ గా ఉండాలి. షోల్డర్స్ స్టిఫ్ గా ఉండాలి. నడకలో చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పుడు నడవండి. ఇప్పుడు చూడు. ఇప్పుడు కూర్చోండి. శేఖర్ గారు, ఇలా కాదు. సిట్టింగ్ కూడా చాలా రాయల్ గా ఉండాలి. కాలు మీద కాలు వేసుకోండి. శేఖర్ గారు, బిట్స్ బిట్స్ గా అంతా బాగానే ఉంది. ఇది ప్రెజెంట్ చేయటం ఎలా? కొత్తగా నా తెలివి అని ఎస్టాబ్లిష్ చేయటం ఎలా? ఇలాంటి మ్యాటర్స్ అంతా రిసార్ట్స్ ఓనర్స్ చదివే ఉంటారు.
నా చెల్లెలు దద్దమ్మ అని నలుగురిలో నవ్వుల పాలు చేసి దాని బతుకు మీద బండ వేయాలని చూస్తున్నావు కదా రేఖాదేవి. అది ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ అని జనం అనుకునేలా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ప్రెజెంటేషన్ నేను ప్రిపేర్ చేస్తాను. అందరి చేత చప్పట్లు కొట్టిస్తాను. నువ్వే షేక్ అయ్యేలా చేస్తాను. మిథున నిద్ర లేచాక నేను ప్రిపేర్ చేసిన ప్రెజెంటేషన్ చదవగలిగితే చాలు. దాన్ని అందరిలో ప్రెజెంట్ చేస్తే ఇంక దానికి తిరుగుండదు. రేఖాదేవికి రేపటి నుంచి నిద్ర ఉండదు. ఇవాళ రిసార్ట్ ఓపెనింగ్. దాని ప్రారంభోత్సవం నా ప్రాణం మీదకొచ్చింది. ప్రెజెంటేషన్ గురించి తలుచుకుంటేనే ఒళ్ళు వణికిపోతుంది. ఏదో ఒక కారణం చెప్పి ప్రెజెంటేషన్ ఇవ్వకుండా అక్కడి నుంచి తప్పించుకోవడం బెటర్. లేకపోతే నేను బుక్ అయిపోతాను, తర్వాత నాకౌట్ అయిపోతాను.
అత్తయ్య ఏమైందమ్మా అలా ఉన్నావు? ఫీవర్ వచ్చినట్టుంది. చలి తట్టుకోలేకపోతున్నాను. నీరసంగా ఉందత్తయ్య. అయ్యో, నేను రిసార్ట్ ఓపెనింగ్కి రాలేను. అయ్యో, మలేరియానా? చలంటున్నావు. దీని దత్తమ్మతనం బయటపడుతుందని దొంగ నాటకాలు మొదలుపెట్టింది. మిథున, ఒళ్ళేం వేడిగా లేదే? అది లోజ్వరం అనుకుంటాను అత్తయ్య. ఒక్క నిమిషం. లో జ్వరమైనా హై ఫీవర్ అయినా ఈ టాబ్లెట్ వేసుకుంటే దెబ్బకు తగ్గిపోతుంది. తీసుకో. ఇది వేసుకొని వేడి వేడి కాఫీ తాగు, అదే తగ్గిపోతుంది. అప్పుడు మనం వెళ్ళొచ్చు. అత్తయ్య, అది స్టమక్ కూడా అప్సెట్గా ఉంది. వస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందేమో. దానికి కూడా టాబ్లెట్ ఉంది. కాఫీ మానేసి అది ఇది కలిపి వేసుకుని నీళ్లు తాగు. గంటలో రిలీఫ్ వస్తుంది. మనం వెళ్ళొచ్చు. లేని రోగానికి మందులు వేస్తే కొత్త రోగం రాదు కదా. మిథున, ఎందుకు ఆలోచిస్తున్నావు? వెళ్ళమ్మా, వెళ్ళి వేసుకో. వెంటనే రిలీఫ్ వస్తుందని చెప్తున్నాను కదా. అది అది నాకు టాబ్లెట్స్ అంటే భయం అత్తయ్య. మిథునా, మిథునా, ప్రెజెంటేషన్ ఏం రెడీ చేసి ఉంటుంది? గంగోత్రి హైట్స్ ప్రాజెక్ట్ ఫైల్. Highlights of the project. మిథునా, మిథునా, మామ్. మిథునా, యు ఆర్ జీనియస్. ఎందుకురా అంతలా పొగుడుతున్నావు? నేనే కాదు మామ్, ఇన్వెస్టర్స్ కూడా ఈ ప్రెజెంటేషన్కి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందే. అంత ఎక్సలెంట్గా ఉంది మామ్. హైలైట్స్ ఆఫ్ ద గంగోత్రి హైట్స్ అంటూ ఎలా స్టార్ట్ చేసిందో తెలుసా? నాకు పేరు రావాలని, నన్ను బాగా ఎస్టాబ్లిష్ చేయాలని తారకే దీన్ని తయారు చేసుంటారేమో. నేను చేశానన్నట్టుగా అత్తయ్య గారి ముందు చెప్తున్నారు. దీని టెన్షన్ తగ్గి అది కాన్ఫిడెన్స్తో సక్సెస్ఫుల్గా ప్రజెంట్ చేస్తే చాలు, గండం గడిచినట్టే. దీనికి ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసేంత బుర్రుందా? పైగా తారక్ మెచ్చుకునే లెవెల్లో తయారు చేస్తుందా? ఖచ్చితంగా ఇది ఆ వైష్ణవి పనే అయ్యుంటుంది. అంటే వీళ్ల మధ్య రిలేషన్ కంటిన్యూ అవుతుందా? దాని పనైనా దీని పనైనా అసలు ప్రెజెంటేషన్ చేయకుండా చూడాలి. తారక్ ముందు దీని బండారం బయటపడేయాలి. వైరం పెంచి బయటకి గెంటించాలి. మామ్, మొత్తం ఒకసారి చదివి వినిపించనా? రే వద్దురా. ముందే వింటే కాన్ఫరెన్స్లో థ్రిల్ ఉండదు. అక్కడే వినాలి, అక్కడే క్లాప్స్ కొట్టాలి. అప్పుడే మజా. ఆల్ రైట్ మామ్, నేను కూడా ఎగ్జైటెడ్గా ఉన్నాను. మిథునా, కమాన్, పద.
మిథున నిజంగా ఎంత టాలెంటెడో నా బంగారం. ఏంటి రేఖ, గెస్టులందరూ పచ్చగా ఉన్నారు, అందర్నీ పిలవలేదా? మన పార్ట్నర్స్ అందరినీ పిలిచాను. కొంతమంది గెస్ట్లని, కొంతమంది ఇన్వెస్టర్స్ని పిలిచాను.